అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ఏంటిది అక్కడ సెక్రటరియట్లో తెలుగు తల్లిది తీసేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి రాజీవ్ గాంధీది పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఈరోజు రీసెంట్గా చెప్పింది. సో దాన్ని ఎలా చూస్తారు? అంటే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి తెలంగాణ ఉద్యమకారులన్నా, తెలంగాణ వాదమన్నా, తెలంగాణ ఐడెంటిటీ అన్నా వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే గతంలో ప్రత్యేకంగా ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్లో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకుల డిఎన్ఏలో ఏదైతే ఉన్నదో ఇవాళ రేవంత్ రెడ్డి డిఎన్ఏలో కూడా అదే ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రావడం ఇష్టం లేదు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారితో సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసిండు. ఇవాళ వాళ్ళ ఏజెంట్లతో అందరు కలుపుకునే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలనే కుట్ర ఇవాళ చంద్రబాబు రూపంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్నదని మొన్న అసెంబ్లీలో వారు మాట్లాడిన మాటలే నిదర్శనం. ఎక్కడ ఆనవాళ్ళు ఉండద్దు, గత ఆనవాళ్ళు ఉండద్దు అంటే ఎర్రకోట మీద జెండా ఎగరేస్తున్నారు. ఈ దేశంలో జెండా ఎగరేద్దా? గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులు అందరూ కూడా ఎర్రకోట మీద జెండా ఎగరేసారు. అది కూడా రాచరికానికి మార్గం అయితే, రాచరికానికి ఆనవాళ్ళు అయితే మరి దాన్ని విమర్శించేద్దాము ఇవాళ రేవంత్ రెడ్డికి ఉందని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చెప్పి ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు కుట్రలు ఇచ్చినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వాటిని అడ్డుకుంటుంది. మా పార్టీ పుట్టిందే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటానికి, తెలంగాణ అస్తిత్వాన్ని పెంపొందించడానికి ఏర్పడ్డ పార్టీ మా పార్టీ కాబట్టి దానికోసమే పోరాటం చేస్తాం. అట్లనే కేసీఆర్ ఏదైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కానీ బహిరంగ సభలో కాదు అని కొంతమంది కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సో దీన్ని ఎలా చూస్తారు? గతంలో ఎన్నో శాసనసభలను చూసినాం. ఏ శాసనసభలను ఏదైనా ముఖ్యమంత్రి ఈ రకంగా వివరించారా? ఇవాళ చాలా చిల్లర వివరిస్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ మంత్రివర్గం కానీ. సభలో హుందాగా కూర్చుండి హుందాగా రాష్ట్ర ప్రజలు ఈ సమావేశాలను డిస్కషన్స్ వినేలాగా సభను నిర్వహించాలి. కానీ ఇవాళ ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంటికే ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి మాట్లాడినట్టుగా ఇవాళ ముఖ్యమంత్రి గారు వివరిస్తున్నారు. కాబట్టి మా కేసీఆర్ గారికి పోవట్లేదు. సభ హుందాగా నడిపండి, ఖచ్చితంగా కేసీఆర్ గారు అటెండ్ అవుతారు. మీరు హుందాతత్వం లేదు మీ దగ్గర. ఎంతసేపు గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకోవడం తప్ప మీరు కొత్తగా రాష్ట్ర ప్రజలకు ఆశ కల్పించే విధంగా పరిపాలన సక్రమంగా నిర్వహించేద్దాము ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి కేసీఆర్ గారు సభకు రావట్లేదు. మీరు హుందాగా నడిపించండి, ఖచ్చితంగా కేసీఆర్ గారు వస్తారు. మీకు సలహాలు ఇమ్మన్నారు కదా, సలహాలు ఇస్తారు. అవన్నీ ఏం లేకుండా ఎంతసేపు గత ప్రభుత్వం మీద అనేకమైన ఆరోపణలు నెడుతూ కాలం వెళ్ళదీయాలనే కుట్ర ప్లాన్ ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. 6 గ్యారంటీల నుంచి, గతంలో వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇవాళ సభను సక్రమంగా నిర్వహించకుండా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నాడు. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు సభకు రావట్లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.